ఏఎంసీ నెవజీనియో అంటే స్టవ్ లాగా ఓవెన్ లాగా వాడుకునే ఒక స్టవ్ అన్నమాట. అది ఏఎంసీ వాళ్ళది, చాలా సూపర్గా ఉంటుంది. అది ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నాను, ఇప్పుడే పార్సిల్ వచ్చింది అనమాట. దీంతో పాటే ఈ బ్యాగ్ కూడా వచ్చిందండి, ఒక బ్యాగ్, ఇది పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా వచ్చింది. యూజ్ చేసే మాన్యువల్ కూడా వచ్చింది. ఇది ఒకటో డబ్బా వచ్చింది, ఏముందో చూద్దాము. ఇది అనుకుంటా మెయిన్ స్టవ్. చాలా పకడ్బందీగా వచ్చింది మరి స్టవ్ కదా. ఇది నెవజీనియో, ఏఎంసీ నెవజీనియో. ఓపెన్ చేసేసండి. ఏఎంసీ ఏవైనా మనమే ఎవరు కొంటామో వాళ్ళే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాం అనమాట. అట్లాంటి ప్రొవిజన్ ఉంటుంది. ఎవరు ముందు యూజ్ చేసి ఇచ్చేది అట్లా ఉండదు అనమాట. సీల్డ్ ప్యాకింగ్ వస్తుంది. దీన్ని మనము ఎలక్ట్రిక్ స్టవ్ లాగా వాడుకోవచ్చు, ఓవెన్ లాగా వాడుకోవచ్చు. లైక్ బిస్కెట్స్, కేక్స్ కూడా ఇంత చిన్నదాంతో చేస్తారా, ఎట్లా టిక్కాస్ కూడా చేయొచ్చు. ఎలా అనేది మెల్లమెల్లగా చేసి చూద్దాము. సో ఇప్పుడైతే దీంతో పాటు ఇది మాన్యువల్ కూడా వచ్చింది. ఇందులో ఏముందో చూద్దాం. నాకు తెలిసి కాయిల్స్ ఉంటాయేమో, దీనివి కరెంట్ కనెక్షన్ ఉంటాయి కదా. ఎక్కడైనా మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క నెవజీనియో ఒక్క సెట్ యూనిట్ తీసుకెళ్ళామంటే హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు. కన్వర్టర్స్ ఇచ్చారు. దీంతో పాటు ఈ బ్యాగ్ కూడా ఇచ్చారంటే, క్యూట్ బ్యాగ్. దీన్ని ఎలా మోసుకెళ్తాం మనము అని అనుకుంటాం కదా. ఈ సెట్ మొత్తం పెట్టుకోవడానికి మంచి ఏఎంసీ వాళ్ళది ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు. క్లీనర్స్, బుక్స్ కూడా ఇచ్చారు. మనం తీసుకునే టైంని బట్టి ఏమేమి ఇస్తారు అనేది ఉంటుంది అనమాట. సో ఇదైతే ఫ్రీగానే వచ్చింది నాకు దీంతో పాటు. సో దీంతో మంచిగా వంటలు చేశాక చూపిస్తా. హలో అండి, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్. ఎవరు వచ్చారు? మన ఏఎంసీ మా బ్రాంచ్ మేనేజర్ రాధిక గారు వచ్చారనమాట. అసలు ఏఎంసీలో ఉండే డౌట్స్ అన్ని మీరు ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. యాక్చువల్లీ అందుకోసమని పిలిపించాను. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఏఎంసీ గిన్నెలు ఎలా వాడాలి, ఎలా దొరుకుతాయి, ఏం ఆఫర్స్ ఉన్నాయి, అసలు ఏఎంసీనే ఎందుకు వాడాలి, ఇలాంటివన్నీ. అయితే ఏఎంసీలో ఒత్తి గిన్నెలు మాత్రమే ఉంటాయి అనుకుంటారు కదా, కానీ ఇలాంటి స్టవ్లు కూడా ఉంటాయి. ఇది స్టవ్ మాత్రమే కాదు, ఓవెన్ కూడా అన్నమాట. ఇంత చిన్నది ఎలాగా ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. నేను కొత్తగా తీసుకున్నాను, ఈ రోజే ఓపెనింగ్ చేస్తున్నాను. సో నేను దీనిలో ఎలా వండాలి అని తెలుసుకునేటప్పటికి మీకు కూడా సైమల్టేనియస్గా ఒకేసారి నేను తెలుసుకోవచ్చు, మీరు కూడా తెలుసుకోవచ్చు కదా. రాధికాని పిలిపిస్తా అని చెప్పేసి రాధిక ఇలా పిలిపించేశాను. సో ఈరోజు రాధిక ఈ స్టవ్ గురించి, అసలు స్టవ్వా ఓవెనా, అసలు ఇంత బుజ్జిది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, దీని గురించి తెలుసుకుంటూ ఒక వంటను కూడా చేసి చూపించమన్నాను. సో ఈరోజు చెప్పు రాధిక, ఏం చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చి ఏఎంసీలో నవజీనియో అంటారు. ఇది మినీ ఓవెన్ లాగా అండి, అంటే ఈజీ టు క్యారీ ఉంటుంది. ప్లస్ మనకి ఇండక్షన్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో మనము వితౌట్ ఆయిల్ టిక్కాస్, బిస్కెట్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. కేక్ విత్ ఇన్ 3 minutes లో అయిపోతుందండి. కేక్ అయితే 3 minutes లో కేక్ అయిపోతుంది. మన 10 minutes లో తందూరి, ఏదైనా చికెన్ తందూరి కానీ జాయింట్స్ అన్ని కూడా 10 minutes లో అయిపోతాయి మనకి. అది ఇప్పుడు మేము పన్నీర్ టిక్కా చేసి చూపిస్తామండి నవజీనియోలో. ఫస్ట్ టైం ఓపెన్ చేసాం కాబట్టి ఫస్ట్ పన్నీర్ చేసి చూపిస్తాం మీకు, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓపెన్ చేసాం కాబట్టి నాన్ వెజ్, ఈరోజు వెజిటేరియన్, అందుకోసమనే చక్కగా పన్నీర్ అయితే పన్నీర్ టిక్కాతో స్టార్ట్ చేద్దామన్నారు కాబట్టి చక్కగా పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాము. ఇంకా దీనికి ఏమేమి కావాలంటే మనకి క్యాప్సికమ్, అంటే కలర్ క్యాప్సికమ్ ఉంటది కదండి, గ్రీన్, ఎల్లో, రెడ్. ఈ రోజు ఆనియన్ అంతే అండి. ఆనియన్స్ ఇంత పెద్దగా కట్ చేసుకోవాలి, అంటే మనకి సైజ్ ని బట్టి కట్ చేసుకోవాలి. ఇలా విడ తీసుకోవాలా? 2-3 అలా కలిపి పెట్టేసేయచ్చు. ఓకే, స్టిక్ కి. మరి ఇవి ఏ సైజ్ కట్ చేయాలి? ఇవి కూడా సేమ్ అలానే క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాము.
అంటే ఇప్పుడు ఆనియన్ సైజ్ అంటే ఇప్పుడు పన్నీర్ టిక్కాకి సరిపడ సైజ్ లో కట్ చేసి ఏది కట్ చేయి చూద్దాం ఏ సైజు. మ్యారినేట్ చేసి పెట్టాలి దీన్ని? అవసరం లేదండి, డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. మనం ఇందులో మసాలాస్ మిక్స్ చేసేసి పెట్టేసేయచ్చు. చికెన్ అదైతే మ్యారినేట్ చేసుకోవచ్చు, ఇది పన్నీర్ కాబట్టి డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. కాదు పన్నీర్ అయిపోయాక చికెన్ కూడా చేద్దాం కదా. ఓకే అవుతుందని పన్నీర్ అయిపోయాక చికెన్ ఇంత పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ గ్రీన్ ఎల్లో కూడా అలా కట్ చేసుకుందాం. తర్వాత మనం చిన్న బౌల్లో మసాలాస్ అన్ని యాడ్ చేసుకొని వీటికి పెట్టేసి అయితే కొద్దిగా పేస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, కొద్దిగా కొత్తిమీర పుదీనా మిక్సీ చేయాలి. ఒక చిల్లీ మిక్సీ చేసి చిల్లీ కూడా ఒకటి. ఓకే, అయితే మిక్సీలో కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ మిక్సీ వేసేసి తీసుకొచ్చి చూపిస్తా. మిక్సీ గిన్నెలో కొంచెం పెరుగు వేసుకున్నాము, దాని తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకానా వేయండి. ఇంకా పడుతుందా? అంటే మనకి గ్రీన్ గా ఉంటుంది కాబట్టి అంతేసాము. తర్వాత పుదీనా ఇంకా వేయండి, పుదీనా ఫ్లేవర్ అంత. ఇంకా తర్వాత కారం కొంచెం పచ్చిమిరకాయ కూడా వేస్తున్నాం కదా. అమ్మో అందులో ఏమి కారం కదా, చాలు. ఇది మాది మిర్చి ఎక్కువ. మరి మిరపకాయ వేద్దామా? వేసేద్దామా? మిరపకాయ వేసాము. తర్వాత ఉప్పు ఎంత పడుతుందా? తగ్గించనా మరి? ఇందులో తందూరు మసాలా లేకపోతే టిక్కా మసాలా స్పూన్. మొత్తానికి అంతేనా? అంతే. నిమ్మకాయ ఒకటి చాలా? ఒకటి సరిపోతుంది. నిమ్మకాయ అంత పిండుతున్నానండి, ఈ మా చెట్టు నిమ్మకాయలే. ఆ ఫీలింగే బాగుంది నాకు చెప్పుకోవడానికి. ఆర్గానిక్. ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ గా పండిస్తే కలర్ వస్తాయి, కానీ చెట్టుకు కూడా కలర్ బాగా వస్తాయి. అవి కవర్ లో కట్టి పెడితే కలర్ వస్తాయి. ఇది ఇప్పుడు నిమ్మకాయ పిండేసాము, ఇది మిక్సీకి వేసుకొని వచ్చేస్తా. మిక్సీలో వేసుకొచ్చేసాను అనమాట. మన ఏంటింది, పుదీనా కొత్తిమీర పెరుగు, మన టిక్కా మసాలా, ఉప్పు కారం పచ్చిమిరకాయ సాల్ట్. సో ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నాము. ఈ బౌల్లో పన్నీర్ ముక్కలన్నీ ఇది పైనుంచి చేద్దాం. ఫస్ట్ జ్యూస్. అవునా? సరే, ఇది వేస్తున్నాం ఫస్ట్. కావాలంటే చూసి పైన చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఇప్పుడు పన్నీర్ వేసేయాలి. ఇందులోనే వేసేయాలి ఇవి కూడా మొత్తం వేసే. ఈ పన్నీర్ దానిలోనే మన రెడ్ గ్రీన్ ఎల్లో బెల్ పెప్పర్స్ ఉంచనా? ఎక్కువ అవుతాయంటే పక్కకు ఉంచుదాం, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్ కూడా విడదీసేద్దామా ఒకేసారి? కొంచెం పెద్ద సైజ్ క్యూబ్స్ మాత్రమే వేసుకోవాలి. ఇవి ఉంచుదాంలే, ఎక్కువ వద్దు, మళ్ళీ పుల్లలకి పట్టవు కదా. ఇవి మనం పుల్లలకి గుచ్చాలండి. యాక్చువల్లీ ఇవి పెద్ద పెద్ద పుల్లలు దొరుకుతాయి. ఇంకే ఇందులో డైరెక్ట్ కలిపేసేసుకోవడమేనా? స్పూన్ దేనా? స్టిక్ హోల్డ్ చేసుకొని. యాక్చువల్లీ దీనిలో పెద్ద పెద్ద స్టిక్స్ దొరుకుతాయి, మా దగ్గర లేవు. కాబట్టి లేనప్పుడు మనం ఏం చేయాలి, చిన్న చిన్న స్టిక్స్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీనికి గుచ్చుదాం. ఎలా గుచ్చుదాం ఒకటి గుచ్చి చూపించాలి. ఫస్ట్ మనం అలా ఒక క్యాప్సికమ్ పెట్టుకుందాం.
తర్వాత ఆనియన్. ఇది ఇటు సైడ్ అయితే ఎక్కువ ప్లేస్ పుల్ల ఇది లోపలికి వెళ్ళిపోతుంది, దీని లోపలికి. ఒక రెడ్ క్యాప్సికము, ఆనియన్ పెట్టిన తర్వాత ఒక పన్నీర్ ముక్క, పన్నీర్, ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ ఆర్ గ్రీన్ మీ ఇష్టం. అలా సెట్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనము మన దగ్గర ఉన్న నవజీనియాతో చేస్తున్నాం ఈరోజు. స్టవ్ ఓవెన్ లాగే పనిచేస్తుంది కదా. ఇలా అన్నీ సెట్ చేసుకోవడమే. ఇవన్నీ సెట్ అయిన తర్వాత చూపిస్తాం. చూసారా ఎంత కలర్ఫుల్గా చేసామో పన్నీర్ని. మన గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ చాలా కలర్ఫుల్గా ఇలా చేసామన్నమాట, టిక్కాస్ లాగా. ఇప్పుడు అసలు విషయం ఉంది. మన ఏఎంసీలో దీన్ని యూజ్ చేసి మనము నావిజినియోని యూజ్ చేసి ఎలా టిక్కాస్ చేస్తామనేసి. సో ఇప్పుడు మనము దీన్ని ఆన్ చేస్తున్నాం అనమాట. ఎలా ఆన్ చేయాలి రాధిక? ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి. లెవెల్ 6లో పెడతాము. ఫస్ట్ ఫ్రీ హీట్ చేస్తామండి. లెవెల్ 6లో మనము వేడి వచ్చేస్తుంది. దీన్ని రోస్టర్ అంటారండి. 24 సెంటీమీటర్స్ రోస్టర్. ఇది వచ్చి 3.5 లీటర్స్ కెపాసిటీ. దీన్ని ఫస్ట్ ఫ్రీ హీట్ చేస్తున్నాం అనమాట. ఆడియో థమ్ సెట్ చేస్తున్నాను చూడండి. ఒకసారి చూసే వరకే ఇవన్నీ ఏంటంటో అనుకుంటాం. రోస్టింగ్ విండో అండి, ఇది ఫ్రీ హీట్ విండో. ఇక్కడికి రాగానే మనకి అలర్ట్ వస్తుంది అనమాట. అది హీట్ అయిందని సౌండ్ వస్తుంది. దాని తర్వాత మనం రివర్స్ చేసి పెట్టుకోవాలి అంతే. యాక్చువల్లీ ఇది వేడి చేయడానికి ముందు ప్రీ హీట్ చేస్తేనే అవి మంచిగా అవుతాయి అనమాట. అంటే మనం ఇప్పుడు బేక్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, టిక్కాస్ చేస్తున్నాం. అందుకోసం అనమాట. ఇది 24 సెంటీమీటర్ రోస్టర్ అసలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. మల్టీ కుకింగ్ అండి 24 సెంటీమీటర్స్ రోస్టర్. దీంట్లో మనము 1 kg వరకు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా అన్ని చేయొచ్చు. ప్లస్ రైస్ వచ్చి మనకి 3/4 kg రైస్ వస్తుంది. 3/4 kg రైస్ అన్నం వండుకోవచ్చు. ఇంకా అన్ని వెరైటీ ఆఫ్ కర్రీస్ చేసుకోవచ్చు. కూడా పర్ఫెక్ట్ అండి. అంటే బిస్కెట్స్ గానీ కేక్స్ గానీ ఎక్కువ రోస్టర్ లోనే చేస్తాం అన్నమాట. కేక్స్ బిస్కెట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. అసలు ఈ ఒక్క గిన్నె కొనుక్కుంటే అన్ని రకాల అన్నం నుంచి, కూరల నుంచి, బేకింగ్ నుంచి అన్ని ఇందులో చేయొచ్చు. ఇప్పుడు ప్రీ హీట్ కి పెట్టాం కదా. ప్రీ హీట్ కి పెట్టిన తర్వాత ఈ స్టవ్ ని తర్వాత తీసుకొచ్చి దీని పైన పెడతాం అనమాట. అది చాలా వింత. అది మనకి ఓవెన్ లాగా అనమాట. ఇప్పుడు ఇది మనకి లైక్ ఇండక్షన్ లాగా యూజ్ అవుతుంది. మనం రివర్స్ చేసి పెట్టినప్పుడు ఓవెన్ లాగా యూజ్ అవుతుంది. ఈ స్టవ్ ని మనము తర్వాత రివర్స్ చేసి గిన్నె మీద పెడతాము. అప్పుడు ఓవెన్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫస్ట్ చూస్తేనేమో కింద బాగా వేగుతాయి, పైన పెట్టాక పైన రెడ్ కలర్ వచ్చి వేగుతాయండి. సూపర్. ఈవెన్ చికెన్ కూడా నేను అలా చూసాను, అదిరిపోయాను అనమాట. అంటే పై నుంచి వేవ్స్ కిందకి వెళ్తే ఆ రెడ్ కలర్, ఆ వేడి. లైక్ ఓవెన్ లో ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ అనేది హై ఉంటాయి. అది మనం ఎక్కువ సార్లు తినకూడదు. దీంట్లో ఏంటంటే ఇది మొత్తం మనకి కాయిల్ తోనే వస్తుంది అనమాట. దీని వల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే ఇది కూడా ఎలక్ట్రికే కదా అని డౌట్ రావచ్చు. కానీ ఇది మొత్తం మనకి కాయిల్ బేస్ మీద వస్తుంది. దాని వల్ల హార్మ్ఫుల్ అనేది ఉండదు మనకి. ఇది ఓవెన్ కి ఉన్నంత హార్మ్ఫుల్ దీంట్లో ఉండదు. ఏదైనా ఏఎంసీ కుక్వేర్ అంటే సేఫ్టీ అండ్ హెల్తీ. అందుకోసమని ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా మీకు విషయం తెలుసా, మనము ఎవరికైతే బయట ఫుడ్ తినడానికి పడదు కదా, ఈ బయట ఫుడ్ తింటే అలర్జీ అనో సంథింగ్, ఇంకా స్టమక్ అప్సెట్ అవుతుందనో, అలాంటివి చాలా ప్రాబ్లమ్స్. ఈవెన్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు బయట తినకూడదు అంటారు. ఏ తిరుపతికి వెళ్ళాల్సి వచ్చిందో, ఏ తీర్థయాత్రకు వెళ్ళాల్సి వచ్చిందో, అప్పుడు డైలీ ప్రతి పూట మనం బయట ఫుడ్ తినకుండా ఏం చేయాలి, చాలా సింపుల్ గా ఇదిగో ఈ స్టవ్ ఒకటి తీసుకోవాలి, ఇలాంటి ఒక బౌల్ తీసుకొని వెళ్ళామంటే చాలండి. అక్కడ కుక్ చేసుకోవాలి. ఈవెన్ టీ కూడా కాసుకోవచ్చు. టీ, పాలు, ఏదంటే అదండి. కార్ లో వెనక వైపు ఇదిగో, ఈ కార్ లేకున్నా కూడా అసలు చెప్తున్నాను, ఇది ఒక స్టవ్ తీసుకొని ఇది ఒక గిన్నె పెట్టుకున్నావు అంటే బియ్యం కావాలంటే ఎక్కడంటే అక్కడ కొనుక్కోవచ్చు, పాలు కావాలంటే కొనుక్కోవచ్చు, టీ, కాఫీ. మా ఆయనకి మంచి ఐడియాస్ వచ్చేస్తున్నాయి వెంటనే. ఫోన్ పట్టుకొని వెనక నవ్వుతున్నారు, టీ పెట్టుకోవచ్చు. సో నాకు మాత్రం అలా సూపర్ గా నచ్చింది. ఇంకా బేక్ కూడా చేసుకోవచ్చు సరదాగా మనకు కనుక టైం ఉంటే. చాలా మంది వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ కంట్రీ క్లబ్ వాళ్ళు 7 days అలా ఇస్తున్నారు ట్రిప్. అలాంటప్పుడు కూడా మనం బయట తినకుండా మనం అక్కడే వండుకొని తినేలాగా ఉన్నప్పుడు మనకి స్టవ్ లేదని బాధ లేదు, గిన్నెలు లేదనే బాధ లేదు, అన్ని ఇందులో చేసుకోవచ్చు అండి కదా. ఎంత ఈజీ క్లీనింగ్.
ఈజీ క్లీనింగ్, ఈజీ టు క్యారీ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటది. పైగా ఇది ఎలా పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ ఇచ్చారు. ఇంకొకటి మనము దీన్ని పెట్టుకోవడానికి వాళ్ళు బ్యాగ్ కూడా ఇచ్చారు మంచిగా. అది ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వెంటనే కుక్ చేసుకొని మనం వెంటనే బయలుదేరాలనుకోండి, అది హీట్ రెసిస్టెన్సీ కూడా. ఇది మనం కుక్ చేసిన తర్వాత హీట్ ఉంటుంది, వేడి ఉంటుంది. అది ఆ బ్యాగ్ ఏంటంటే మనకి హీట్ రెసిస్టెన్స్. మనం కొంచెం ఒక 10 minutes మనం వెయిట్ చేసి డైరెక్ట్ అంటే వేడిది అందులో పెట్టినా కూడా ఏం కాదు. మామూలుగా అయితే హీట్ ఇది పెడితే అంటే చల్లారే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టీ పెట్టుకున్నామా, తాగంగానే ఇంకొంచెం వేడిగా ఉన్నా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. బ్యాగ్ హీట్ రెసిస్టెంట్. సూపర్ ఐడియా ఇది. ఇదండి బ్యాగ్. ఎక్కడ ఇదా లోపల ఇంత ఉంది మెకానిజం. ఇది మొత్తం హీట్ రెసిస్టెన్స్ అన్నమాట. మనం డైరెక్ట్ గా కుక్ చేసిన వెంటనే దీనిలో పెట్టేసుకోవచ్చు, పెట్టుకొని ఇలా పట్టేసుకోవచ్చు. అంటే అది చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. మనకి టైం కూడా సేవ్ అవుతుంది దాని వల్ల. నిజంగా సూపర్. అసలు ఈ వైర్లు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి దాంట్లో పెట్టేసుకోవచ్చు. దగ్గరకు వచ్చేసి సౌండ్ వచ్చేసింది, హీట్ అయిందండి. ఇప్పుడు ఇది నేను ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేయడానికి ఏ బటన్? మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. తీసేసాం. ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంది. మనము ఇది ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఆఫ్ చేయాలండి. మొత్తం ఆఫ్ చేసిన తర్వాతే మనం రివర్స్ చేసుకోవాలి. 0 అయింది చూడండి, 0 చేసిన తర్వాతనే మనం అది రివర్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా ప్లేస్ చేస్తున్నానండి. ఈ మూత పెట్టి దీని మీద పెట్టాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇది. ఇప్పుడు ఇవన్నీ నేను టిక్కాస్ అన్ని ఇందులో పెట్టేస్తున్నాను. చూసారా సౌండ్ వస్తుంది. అది ఎంత వేడిగా ఉందని మనకు కనిపించట్లేదు, కానీ పెడుతుంటే తెలుస్తుంది. మనకు అన్ని ఒక్క ట్రిప్లోనే వచ్చేస్తాయి. ఇది పెద్ద గిన్నె కదా, రాకుండా పర్లేదు, ఎన్ని వస్తే అన్ని చేద్దాం. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత దీన్ని రివర్స్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఆన్ చేయాలా మరి? సేమ్ ఇది ఇక్కడ కూడా మనకి 6 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 6 లెవెల్స్ ఉంటాయండి. ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2. దీంట్లో ఓన్లీ లెవెల్ 1 లెవెల్ 2 ఉంటాయి. అంటే కింద మనకి 6 ఉన్నాయి కదండి, పైన కూడా 6 టైమ్స్ మూవ్ అవుతుంది. కాకపోతే దీంట్లో మనకు ఉండేది ఓన్లీ లెవెల్ 1 లెవెల్ 2. లెవెల్ 2 అనేది మనకి నాన్ వెజ్ ఐటమ్స్ కి పెట్టుకోవచ్చు. ఓన్లీ మనం లెవెల్ 1 లో 6 మినిట్స్ లెవెల్ 1 లో పెడుతున్నాను నేను. 6 మినిట్స్ టైం సెట్ చేసి పెడుతున్నాను. ఇది సేమ్ నవజీనియో, ఇది ఆడియోథర్మ్ అండి. ఆడియోథర్మ్ లో మనకి వైఫై కనెక్ట్ అవుతుంది. బేకింగ్ ఇదిగోండి, వైఫై కనెక్ట్ అయింది కదా. ఈ వైఫై కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లూ లైట్ బ్లింక్ అవుతుంటేనే కనెక్ట్ అయినట్టు మనకి. రెడ్ లైట్ బ్లింక్ అవుతుంటే కనెక్ట్ అవ్వనట్టు. ఇప్పుడు నేను ఇది ఓన్లీ 6 మినిట్స్ టైం సెట్ చేస్తున్నా. 6 మినిట్స్ అప్పుడే కాలిన వాసన వచ్చేస్తుంది. దీని మీద పెట్టక్కర్లేదా? పక్కన పెట్టుకోవచ్చు. అవునా? అంటే టైం అది ఓన్లీ మనకి టైం కోసం అంతే. ఇది వేగిన వాసన వస్తుందండి అప్పుడే. ఆ క్యాప్సికం మగ్గిన వాసన, ఉల్లిపాయ మగ్గిన వాసన, ఇవి ఫ్యూమ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ నుంచి. అంటే లోపల ప్రాసెస్ అవుతుంది. గిన్నె వేడిగా ఉంది ప్లస్ పైన వేడిగా ఉంది. ఈ రెండు కలిసి ఒకేసారి మన నిజంగానే మన ఓవెన్ లో ఇదే మెకానిజం కదా, అది కింద నుంచి పైనుంచి ఒకేసారి వేడి వస్తుంది. సో ఇది మొత్తం 6 మినిట్స్ అయ్యేలా. రాధిక అప్పుడప్పుడు ఎత్తి చూడొచ్చా? చూసుకోవచ్చు, కానీ అవసరం ఉండదు. అంటే పర్ఫెక్ట్ గా అయిపోతుంది. కానీ ఎంత నమ్మకం చూడండి. కానీ ఇప్పుడు మనకి కింద నుంచి స్టవ్ ఏమీ లేదండి, పై నుంచి మాత్రమే ఉంది.
ఆల్రెడీ కింద హీట్ చేసాం కాబట్టి ఆ హీటే సరిపోతుంది అన్నమాట. బేస్ ఏమో హీట్ గా ఉంది కదా, దానిపైన ఇది హీట్ వెళ్తుంది. ఈ మనకి బేకింగ్ లో కూడా ఓవెన్ లో కూడా పైనుంచి ఒక్కటే వేడి చేయాలా కింద నుంచి కూడా కావాలా అనేసి ఆప్షన్ ఉంది. కింద నుంచి పైనుంచి కేక్ చేసుకునేదానికి సేమ్ మెకానిజం ఇది. కింద ఆల్రెడీ స్టవ్ ని గిన్నెని వేడి చేసేసాము, పైనుంచి హీట్ ఇస్తున్నాం. పర్ఫెక్ట్. సౌండ్ వచ్చింది కదా, అయిపోయింది. ఇదిగోండి టైం అయిపోయింది, అందుకని సౌండ్ వచ్చేసింది అనమాట. ఇంకా తీసి చూద్దామా? ఇది ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేయాలి. ఇది కూడా ఆఫ్ చేస్తున్నాను. ఎంత ఎర్రగా ఏగేవి అసలు. మనం 1 డ్రాప్ ఆయిల్ వేయలేదు దీనిలో కదా. అవును. పన్నీరు అసలు ఆయిల్ లేకుండా వేయండి, ఎంత మంచిది కదా హెల్త్ కి. డైటింగ్ వాళ్ళు స్పూన్స్. క్యాప్సికమ్ కూడా చూడండి ఎలా మనకి నిప్పుల మీద కాలిస్తే ఎలా ఉంటుంది, నిప్పుల మీద కాల్చినట్టు అట్లా వస్తుంది చూడండి. కింద అడుగును కూడా అంటుకోదు, అసలు అంటుకోదు. ఎందుకంటే క్యాప్సికమ్ లో కూడా వాటర్ ఉంటుంది, ఆనియన్ లో ఉంటుంది కదా, అందుకని మనకు అంటుకోలేదు. మంచిగా చూడండి మనకి నిప్పుల మీద కాలిస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. సూపర్. టేస్ట్ అయినా చేయండి. ఇక బ్యాక్ సైడ్ కూడా చూడండి, 2 వైపులా కూడా కాదు. ఆ కలర్ చూడంగానే వేయాలనిపించింది. ఉప్పు కారం అనేది సరిపోయింది. అయినా వీటికి ఎక్కువ అక్కర్లేదు. సేమ్ చికెన్ టిక్కా కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి. చికెన్ పీసెస్ మనం ఏవైతే పెడతామో అవన్నీ దీనిలో ఇట్లా పెట్టేసి చికెన్ టిక్కా కూడా చేద్దామని చేద్దాం. టేస్ట్ చేయండి. కాలుతుంది తర్వాత. సూపర్ ఉంది. ఒరిజినల్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఒరిజినల్ ఫ్లేవర్ అండి. మనం అన్ని మసాలాలు దట్టించి చేస్తే ఆ ఒరిజినల్ ఫ్లేవర్ రాదు. కానీ ఇప్పుడు అలా కట్ చేసి అలా పెట్టాం కదా, పన్నీర్ కూడా ఒరిజినల్ పన్నీర్ ఫ్లేవర్ తెలుస్తుంది. దీనిలో ఇలా తిని అలవాటైన వాళ్ళు బయట ఫుడ్ అస్సలు ఇంకేం తింటాం, ఇంత టేస్ట్ తినలేరు కూడా బయట ఫుడ్. వెజిటేబుల్ అంత టేస్ట్ ఉంటుందా అని ఇప్పుడు తెలుస్తుంది. సో ఇదండి నిజంగా అదిరిపోయింది. సో మీరు కూడా మంచి ప్లేట్లోకి సెట్ చేద్దామా? సూపర్ కదా. ఎంత ఈజీగా చేసుకోగలుగుతామో ఒక స్టవ్ తో అనేది దీంతోనే పాసిబుల్ రాధిక. ఇలాగే చికెన్ కూడా చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. కేక్స్ బిస్కెట్స్ చేసుకోవచ్చు. అంటే ఇమాజిన్ చేయండి, నిజంగా సూపర్ కదా. సో పన్నీర్ టిక్కా దీని మీద కొంచెం ఒరిగాను, ఊరికే ఫ్లేవర్ కోసం వేస్తున్నా అనమాట. అంతే, అదిరిపోయింది కదా. టేస్ట్ చూస్తావు రాధిక? కాలుతుంది ఇప్పుడు, మూతి కాలినైనా టేస్ట్ చేశాను. సో ఇలాంటి మంచి మంచి టేస్ట్ల కోసం మీరు ఏఎంసీ కుక్వేర్ లో ఈ నావిజినియో ఇది ఒక్కటే కాదు, కుక్వేర్ ని కొనుక్కోండి. నేను చెప్పాను కదా దాని యూజెస్ ఏంటి అని చెప్పేసి. ఇంకా మీరు ఏఎంసీ అని కొడితే చాలు బోలెడన్ని వీడియోస్ వస్తాయి, అవన్నీ చూడండి. మీకు కన్నా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కింద నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. చాలా ఈజీ, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. డిమాన్స్ట్రేషన్ క్లాసెస్ అంటే ఎట్లా వంటలు చేయాలనే క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు అమీర్పేటలో. సో అన్ని వెరైటీ వంటలు, అసలు గిన్నెలు ఎలా వాడుకోవచ్చు, ఎందుకు వీటిని వాడాలి అన్నీ చెప్తారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.